హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి CPRI అనమాట, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 99 టెక్నీషియన్, అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ వేకెన్సీస్ కోసం అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ ఈరోజు అయితే స్టార్ట్ అవుతున్నది. 25th March 2023. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ 14th April 2023. ఇంకా మనకి దీనికి సంబంధించి ఇదైతే కనుక అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CPRI 01/2023. టోటల్గా 99 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి బ్రేకప్ అయితే ఇచ్చారు. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1కి సంబంధించి మనకి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా కూడా మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ 4 ఉన్నాయి. ఇంకా ఇంజనీరింగ్ అసిస్టెంట్ 13 అయితే ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 1 24 అయితే ఉన్నాయి. అసిస్టెంట్ గ్రేడ్ 2 18 అయితే ఉన్నాయి అన్నమాట. టోటల్గా 99 అయితే ఉన్నాయి. ఈ సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ SC STకి అయితే లేవు, అలాగే టెక్నీషియన్ కూడా లేవు. లేని వాళ్ళు అయితే జనరల్ కేటగిరీలో అయితే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ 1 30 years సప్రీ ఏదైతే ఇచ్చారో, ఇంకా BE లేదా బీటెక్ ఈ పర్టికులర్ బ్రాంచెస్ EE, EC, ME లేదంటే CEలో వీటిల్లో అయితే కనుక BE లేదా బీటెక్తో పాటు మనకి గేట్ క్వాలిఫై అయితే అయ్యి ఉండాలి. 2021, 22 లేదా 23కి సంబంధించి ఇవైతే మనకి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి బ్రాంచ్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 35 years అప్లై ఏది ఇచ్చారు. BSc కెమిస్ట్రీతో పాటు 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనకి 35 years అప్లై ఏది ఇచ్చారు. 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీతో పాటు సివిల్, ఎలక్ట్రికల్ లేదంటే మెకానికల్లో 5 years ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఎలక్ట్రికల్ 6 ఉన్నాయి, సివిల్ 4 ఉన్నాయి, మెకానికల్ 3 ఉన్నాయి. దీనికి 35 years అప్లై ఏది ఇచ్చారు. ఇంకా 3 years డిప్లొమాతో పాటు మనకి 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి 28 years అప్లై ఏది ఇచ్చారు. ITI ఎలక్ట్రికల్ ట్రేడ్లో ITI అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడా అసిస్టెంట్ ఇదైతే మనకి క్లరికల్ అంటే నాన్ ఇంజనీరింగ్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 30 years అప్లై ఏదైతే ఇచ్చారు. ఇంకా BA, BSc, BCom, BBA, BBM లేదా BCA వీటిలో అయితే కనుక డిగ్రీ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకా కంప్యూటర్ సర్టిఫికెట్ అయితే కనుక అవసరమైతే అవుతుంది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. 3 years ఫర్ NCL, 5 years ఫర్ SC ST అండ్ అదర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మనకి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి శాలరీ పర్టికులర్స్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ సంబంధించి మనకి 81,100 రూపీస్, 25,500 రూపీస్ బేసిక్తో లెవెల్ 4 7th CPC ప్రకారం ఈ పే మ్యాట్రిక్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్. ఇంకా టెక్నీషియన్ ITIకి సంబంధించి కూడా మనకి 63,200 రూపీస్ అయితే పే మ్యాట్రిక్స్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఫీజు విషయానికి వచ్చేసరికి SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ వీళ్ళెవరికి ఫీజు అయితే లేదు, పూర్తిగా ఎగ్జామ్షన్ అనమాట. ఇంకా జనరల్ క్యాండిడేట్స్ ఈ టెక్నీషియన్ అండ్ అసిస్టెంట్కి సంబంధించి 500 రూపీస్ పే చేయాలి. ఇంకా అదర్ వేకెన్సీస్కి సంబంధించి ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్కి 1,000 రూపీస్, జనరల్, OBC NCL ఇంకా EWS వీళ్ళు మాత్రమే పే చేయాలి. వీళ్ళకైతే ఫీజు అయితే లేదనమాట. SC ST PWD వీళ్ళకైతే ఫీజు లేదు. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి మన తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించి హైదరాబాద్ అయితే ఉంది. ఇదైతే మనం చూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, నాగపూర్, ధన్బాద్, పాట్నా, భోపాల్, చెన్నై ఇవి కూడా ఉన్నాయి. మీకు ఏది ఈజీగా ఉంటే ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఇక్కడ మన లాగిన్ ఫామ్ ఉంది, మనం లాగిన్ అవ్వచ్చు. ఇంకా దానికన్నా ముందు ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఫస్ట్. ఇక్కడ మనకి ప్లీజ్ ఎంటర్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ID అయితే ఇవ్వాలి. ఆ ఈమెయిల్ IDని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి. ఆ పాస్వర్డ్ వచ్చేసరికి మనకి 8 to 14 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్తో పాటు ఒక అప్పర్ కేసు, లోయర్ కేసుతో పాటు ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అదైతే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట. ఇక్కడ
ఇదైతే టిక్ ఆన్ చేసి ఇక్కడ మనం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాము. ఇక్కడ మనకి ఓటీపీ అయితే వచ్చిందనమాట. ఓటీపీ హ్యాస్ బీన్ సెంట్ యువర్ ఈమెయిల్ లేదంటే ఫోన్కి. ఇక్కడ మనం ఆ ఓటీపీ అయితే వ్యాలిడేట్ చేసేసి ఇక్కడ మనం వ్యాలిడేట్ అనాలి. మీకు రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది డాష్ బోర్డ్ అనమాట. యూ హ్యావ్ నాట్ స్టార్టెడ్ అప్లికేషన్ ప్రాసెస్. మనం ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయలేదు, మనం రిజిస్టర్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ స్టార్ట్ వ్యూ అప్లికేషన్ అని ఉంది, దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ క్యాండిడేట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఇలాగే మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఒకసారి చదువుకోవాలని చెప్తున్నారు. మనకి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా అనేది ఇక్కడ అప్లోడ్కి సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఫోటో సిగ్నేచర్, జేపీజీ, పీడిఎఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. కిందకి రావాలి. కిందకి వస్తే మనకి ఇక్కడ హెల్ప్ లైన్ అయితే ఇచ్చారనమాట. ఎనీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎంత వీడియో చేసినా ఎంత మనం చేసినా కూడాను ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి. దానికోసం ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏదైతే ఇది ఇచ్చారో ఈ టైమింగ్స్లో, ఈ డేట్స్లో మనం హాలిడేస్ కాకుండా ఇతర డేస్లో మనం వీళ్ళని కాంటాక్ట్ చేసి ఏదైనా క్వరీస్ ఉంటే మనం క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే టిక్ ఆన్ అయితే చేయాలి మనం. ఫ్రెండ్స్ ఇక్కడ మనం టిక్ ఆన్ అయితే చేయాలి. టిక్ ఆన్ చేసి ఇక్కడ కంటిన్యూ అని ఉంది, కంటిన్యూ మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. ఫ్రెండ్స్ మనకి దానికన్నా ముందు ఇక్కడ మనకి పోస్ట్ సెలక్షన్ అనేది ట్యాబ్ అయితే ఆటోమేటిక్గా అయితే వచ్చింది నాకు. ఇక్కడ ఫస్ట్ మన క్యాండిడేట్స్ ఇన్స్ట్రక్షన్ ఉంది, ఇక్కడ మనం ఇది కంటిన్యూ అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి సెలెక్ట్ పోస్ట్ అని ఉంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తామంటే ఆ పోస్ట్ అంటే మనం ఒకసారి ఒక పోస్ట్ మాత్రం సెలెక్ట్ చేసుకోగలము. ఇంకా మల్టిపుల్ పోస్ట్స్కి మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే మనం ఫిల్ అయితే చేయాలి. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ ఫామ్ ఇలాగైతే వచ్చింది. ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇంకా క్వాసీ గవర్నమెంట్ కానీ, ఇంకా పిఎస్యూలో కానీ, ఇంకా ఏదైనా ఆటోనమస్ బాడీలో మీరు వర్క్ చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ నో పెట్టాలి. ఇంకా హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ అపాయింట్మెంట్ ఎల్స్వేర్, మీరు ఎక్కడైనా అపాయింట్మెంట్ తీసుకొని ఉంటే ఈ జాబ్ కాకుండా వేరే జాబ్కి ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. ఆర్ యూ పర్సూయింగ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మీరు ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైనా చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ అయితే నో అనమాట. మీరు చేస్తూ ఉంటే ఇప్పుడు ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలన్నమాట. హ్యావ్ యూ బీన్ కన్విక్టెడ్ ఎనీ క్రిమినల్ అఫెన్సెస్, మీ మీద ఏదైనా క్రిమినల్ అఫెన్సెస్ ఉంటే ఎస్ పెట్టాలి, సాధారణంగా ఎవరికి ఉండవు కాబట్టి మనం నో అయితే పెట్టాలి. ఇంకా మనకి వెదర్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫస్ట్ క్లాస్ బిఏ, బిఎస్సి, మనం ఇందాక చెప్పినట్టు నేను ఈ అసిస్టెంట్ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి మనకి ఇక్కడ ఈ డిగ్రీతో పాటు మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉందని చెప్పేసి ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టాలి. ఇంకా ఆర్ యూ సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయ్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, దానికి సంబంధించిన వాళ్ళు. లేకపోతే కనుక నో అయితే పెట్టచ్చు అనమాట. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. మనం ఇక్కడ నెక్స్ట్ ఫామ్ ఎలాగైతే వచ్చింది, మనకి ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క డీటెయిల్స్, ఇక్కడ శాలిటేషన్స్ మిస్టర్ మిస్సెస్ ఇది మెన్షన్ చేయాలి. మీ యొక్క 10th class డాక్యుమెంట్ ప్రకారం ఫస్ట్ నేమ్ ఇవ్వాలి, మిడిల్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, లాస్ట్ నేమ్ అంటే ఇక సర్ నేమ్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కోసం మనం ఇక్కడ ఇయర్, మంత్, తర్వాత డే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్ ఫీమేల్ ఇవ్వాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా ఇది మెన్షన్ చేయాలి. ఆధార్ నెంబర్, మీ యొక్క 12 digit ఆధార్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇంకా కేటగిరీ జనరలా ఓబీసీనా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, డిపార్ట్మెంటల్ అంటే ఈ CPRIలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్ ఇది తీసుకోవాలి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇది తీసుకోవాలి, నాట్ అప్లికేబుల్ అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. ఇంకా PWD క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అయితే పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా మన కిందకు వస్తే మీ యొక్క ఫాదర్స్ నేమ్లో మిస్టర్ ఇదైతే శాలిటేషన్ తీసుకోవాలి. ఫస్ట్ నేమ్ అయితే ఇవ్వాలి, మీ యొక్క ఫాదర్స్ నేమ్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేము, లాస్ట్ నేము. అలాగే మీ యొక్క అడ్రస్లో ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్ట్రీట్ నేము, అలాగే ఇక్కడ కంట్రీ, స్టేట్, మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట, డొమిసైల్ స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్, అలాగే ఇక్కడ సిటీ, అలాగే పిన్ కోడ్ ఇది మెన్షన్ చేసి ఇంకా కమ్యూనికేషన్ అడ్రస్ కూడా సేమ్ అయితే ఇక్కడ టిక్ ఆన్ అయితే మనం చేస్తే కిందకి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా డిఫరెంట్ అయితే కనుక ఇవి కూడా మనం ఫిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మనం చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ మన ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనమాట. ఇంకా మనకి ఇక్కడ 5 steps ఆర్ పెండింగ్ అని వచ్చింది. ఇక్కడ మనకి 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా సంబంధించినటువంటి అన్ని ఇవైతే వచ్చాయి. మనం ఫస్ట్ SSC అంటే 10th class సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ మేజర్ సబ్జెక్ట్స్, ఇక్కడ మనకి ఆల్ ఫీల్డ్స్ ఆర్ మ్యాండేట్ అండ్ కంపల్సరీగా మనం ఫిల్ అయితే చేయాలి. ఇక్కడ ఇదైతే తీసుకోవాలి. ఇన్స్టిట్యూట్
ఇన్స్టిట్యూట్ అంటే స్కూల్ నేమ్ అనమాట. మీ యొక్క స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. పాసింగ్ డేట్, మీరు ఎప్పుడైతే ఈ 10th క్లాస్ పాస్ అయ్యారో, సపోజ్ ఇక్కడ 2016 అలాగా మీరు కనుక పాస్ అయ్యి ఉంటే ఆ డేట్ అయితే మనం పూర్తిగా అయితే ఇవ్వాలి. పర్సంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అయితే మెన్షన్ చేయాలి. ఇంకా మీకు ఫస్ట్ క్లాస్ అయితే ఇది, సెకండ్ క్లాస్ అయితే ఇది తీసుకోవాలి, థర్డ్ క్లాస్ అయితే ఇది తీసుకోవాలి, ఫోర్త్ క్లాస్ అయితే తీసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ అయితే మీరు ABCDలో మీకు ఏదైతే అప్లికబుల్లో మీ యొక్క సర్టిఫికేట్ ప్రకారం ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా మనకి నెక్స్ట్ మనకి ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికెట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. డాక్యుమెంట్ 100 to 300 KB మధ్య మనం JPGలో కానీ, PNGలో కానీ, ఇంకా PDFలో కానీ దీని మీద క్లిక్ చేసి ఇలాగ మనకు ఎక్కడైతే ఆ ఫామ్ అయితే ఉన్నదో అదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అది అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ యాడ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనాలి. ఇక్కడ మనకి దీనికి సంబంధించి మన ఇచ్చిన పోస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ అనేది మినిమం క్వాలిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్ తీసుకోవాలి. అలాగే మనం ఇక్కడ మేజర్ సబ్జెక్ట్ సైన్సా, కామర్సా, ఆర్ట్సా ఇదైతే తీసుకోవాలి. ఇంకా మీ యొక్క కాలేజ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ పాసింగ్ డేట్ ఇక్కడ ఇవ్వాలి, పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే నెక్స్ట్ డిగ్రీ అయితే తీసుకోవాలి. ఇంకా ITI సంబంధించిన వాళ్ళైతే ఇది ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ ITI కూడా ఉంది, అక్కడ సరిపోతుంది అనమాట. ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ మీద పెట్టిన వాళ్ళైతే డిగ్రీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్సా, సైన్సా, కామర్సా, ఇంకా BBMా, ఇంకా BBAనా, ఇంకా BCAనా ఇదైతే మెన్షన్ చేయాలి మీకు సంబంధించినటువంటి ఇది. ఇక్కడ కాలేజీ లేదంటే యూనివర్సిటీ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు, ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ మీకు ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా ఇదైతే మెన్షన్ చేయాలి. ఇంకా మీకు ఇక్కడ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏదైనా, అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే కనుక, సపోజ్ ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ CA కానీ ఇంకా అటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇదైతే మెన్షన్ చేయాలి. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, డివిజన్ ఇలాగే ఇవన్నీ మెన్షన్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ ఇంటర్మీడియట్ అలాగే ఈ డిగ్రీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ట్యాబ్కి అయితే వచ్చాం. ఇక్కడ ఆక్యుపేషనల్ డీటెయిల్స్ అంటే మీరు ఆల్రెడీ ఎంప్లాయిడ్ అయి ఉంటే కనుక ఇది తీసుకోవాలి. ఇంకా నాట్ ఎంప్లాయిడ్ అయితే ఇది తీసుకోవాలి. ఎంప్లాయిడ్ అయితే కనుక మీరు ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు దీని మీద క్లిక్ చేస్తే ఇలాగ రో అయితే వస్తుంది. ఇంకా మీ యొక్క ఆర్గనైజేషన్ నేమ్, మీ యొక్క డిజిగ్నేషన్ అంటే మీరు యొక్క ఏ జాబ్ డెజిగ్నేషన్తో చేస్తున్నారు, కరెంట్లీ వర్కింగ్ అయితే ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే ఇది తీసుకోవాలి. ఇంకా కూడా ఎప్పటి నుంచి చేస్తున్నారు, లేదంటే కనుక ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేశారు, ప్లేస్ ఆఫ్ వర్క్ మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఇంకా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అండ్ జాబ్ ప్రొఫైల్ బ్రీఫ్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. లేదంటే కనుక ఇక్కడ నాట్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి మనం నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ ట్యాబ్లో ఫోటో అప్లోడ్ చేయాలి. మినిమం 20 to 50 KB మధ్య JPGలో, అలాగే సిగ్నేచరు 20 to 50 KB మధ్య JPGలో అయితే ఈ రెండు అప్లోడ్ అయితే చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఫోటో ఎక్కడుందో మనం లొకేట్ అయితే చేయాలి దాన్ని. ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇంకా 2 స్టెప్సే ఉన్నాయి. ఇక్కడ మనం సెంటర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ అయితే ఇచ్చాను నేను. నెక్స్ట్ మనకి ఏదైతే దగ్గరగా బాగా ఈజీగా ఉంటుందో అదైతే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రివ్యూ అయితే కనపడుతుంది. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చినాయి అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని చెక్ చేసుకోవాలి. ఏదైనా మార్పులు ఉంటే కనుక, చేంజెస్ ఉంటే కరెక్షన్స్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ ఐ అగ్రీ అనాలి, సబ్మిట్ అయితే చేయాలి. కన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ కన్ఫర్మ్ ది డీటెయిల్స్ బిఫోర్ సబ్మిటింగ్ యాజ్ సేమ్ కెనాట్ బి ఎడిటెడ్. అంటే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది లేదనమాట. మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ని మనకి చేంజ్ చేసుకునే అవకాశం, మనకి కరెక్షన్ అనేది లేదు తర్వాత. సో మనం క్యాన్సిల్ అవ్వచ్చు. క్యాన్సిల్ అయ్యి మనం బ్యాక్కి వెళ్ళి చెక్ చేసుకుని అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మనం అన్నీ బాగున్నాయి అనుకుంటే ఎస్ ఐ హ్యావ్ కన్ఫర్మ్డ్ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫీజ్ అనేది పెండింగ్ అనేది వచ్చింది. మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. దానికోసం మనకి ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్స్, ఇంకా UPI, QR ఇలాగైతే ఉన్నాయన్నమాట. మీకు ఉన్నటువంటి ఈ అవైలబుల్ పేమెంట్ మెథడ్ తీసుకొని ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చేసి OTP వెరిఫై చేస్తే ఫీజు అయితే పేమెంట్ జరుగుతుంది. ఇక్కడ మనకి పోస్ట్ని బట్టి, కేటగిరీని బట్టి ఫీజు అయితే వచ్చిందనమాట ఆటోమేటిక్గా. అదైతే మనం పే అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ పేమెంట్ జరిగిన తర్వాత లాగిన్ అని ఉంటుంది. మన హోమ్ పేజ్కి వచ్చేస్తే ఇక్కడ మనం లాగిన్ అయిన ఇక్కడ ఈమెయిల్ ఐడి మన పాస్వర్డ్ మనం ఇందాక ఫస్ట్లో జనరేట్ చేసుకున్నాము. జనరేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇంక ఇచ్చేసి మనం లాగిన్ అయిపోయి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా మనం అదర్ పోస్ట్కి ఏదైనా అప్లై చేస్తూ ఉంటే దానికి క్వాలిఫికేషన్ అది కూడా మనం ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి CPRI 99 వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.